ఒక చిన్న మంచు పర్వత గ్రామంలో 10 ఏళ్ల అమ్మాయి సారా తన బెస్ట్ ఫ్రెండ్ స్నో అనే సైబీరియన్ హస్కీ కుక్కతో కలిసి నివసించింది. ప్రతి ఉదయం సారా మరియు మంచుతో కప్పబడిన పొలాల్లో ఆడుకునేవారు. మంచులో పరిగెత్తడం ఇష్టం ఎందుకంటే దాని మందపాటి బొచ్చు ఆమెను వెచ్చగా ఉంచింది. ఒకరోజు విపరీతమైన మంచు కురిసిన తర్వాత సారా సమీపంలోని అడవికి స్నోతో కలిసి వెళ్లాలని భావించింది. వారు నడుస్తున్నప్పుడు మంచు గట్టిగా కురుస్తుంది మరియు వారు దారి తప్పిపోయారు. కానీ సారా చింతించలేదు. అతను మంచును విశ్వసించాడు. మంచు తన చురుకైన ఇంద్రియాలను ఉపయోగించి వారు గ్రామానికి చేరుకున్నప్పుడు వారిని సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. ఈరోజు మనం 3D కిడ్స్ యానిమేషన్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఈ విధంగా మీరు స్టార్టింగ్లో వీడియో చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా వీడియోస్ క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఎక్కువ మనీ అయితే సంపాదించవచ్చు. ఈ విధంగా ముందుగా ఒక స్టోరీ అయితే తీసుకోవాలి. చాట్‌జిపిటిలోకి వెళ్ళి రైట్ ఏ షార్ట్ స్టోరీ అబౌట్ 150 words కిడ్స్ అని ఇచ్చి 10 years గర్ల్స్ అని ఈ విధంగా ఇస్తే దానికి తగ్గట్టు మనకైతే మ్యాట్ అయితే ఇస్తుంది. ఏ స్మాల్ విలేజ్ అని ఈ విధంగా మనకు మ్యాట్ అయితే ఇచ్చింది. నేను ఇక్కడ ఇంగ్లీష్లో అడిగాను, మీరు హిందీలో కావాలని అడగవచ్చు, ఏ విధంగా అడగవచ్చు. ఈ విధంగా మీరు అడిగినట్టయితే తర్వాత డీటెయిల్గా మనకు క్యారెక్టర్ వైజ్గా ప్రాంప్ట్ కావాలని అడుగుతున్నాను. ఈ విధంగా నేను డీటెయిల్ ప్రాంప్ట్స్ అని అడిగితే మనకు క్యారెక్టర్ వైజ్గా ప్రాంప్ట్ ఇస్తుంది. సారా అండ్ ఈ విధంగా మీకు సారా పేరు నచ్చకపోతే మీరు వేరే పేరు అయితే పెట్టుకోవచ్చు. మీ నేమ్ లతా కానీ ఏదో ఒకటి మీకు ఏదో ఒక పేరు అయితే రాసుకోవచ్చు. సారా పేరు నచ్చితే అంటే కిడ్స్ స్టోరీకి తగ్గట్టు మీరైతే అడగవచ్చు. ఈ విధంగా మనకైతే ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ చేసింది. ఈ విధంగా సారా అండ్ స్నో ప్లేయింగ్ అని. తర్వాత మీరు ideogram.ai అయితే వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళి ideogram.ai అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ideogram.ai మీకు ఇక్కడ 3D అని కనిపిస్తుంది. 3D మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ప్రాంప్ట్ అయితే అడుగుతుంది. ప్రాంప్ట్ మీద క్లిక్ చేసి ఇందాక మనకు ప్రాంప్ట్ అయితే రెడీ చేసింది కదా, 10 years ఓల్డ్ గర్ల్ సారా అని. ఈ విధంగా 10 years ఓల్డ్ గర్ల్ ఇక్కడ మ్యాట్ అయితే నేను పేస్ట్ చేసినాను. చేయింగ్లోనే ఇక్కడ మీకు ఇంకా 3D పిక్చర్ స్టైల్ అని నేను ఇక్కడ క్లిక్ చేశాను. 3D పిక్చర్ స్టైల్ అని క్లిక్ చేసి 3D మీద పెట్టుకున్నాను. రేషియో వచ్చేసి 16:9 రేషియోలో పెట్టుకున్నాను. ఇంకా పైన జనరేట్ అని కనిపిస్తుంది, జనరేట్ మీద క్లిక్ చేయండి. జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ స్టోరీకి తగ్గట్టు ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది. ఇంకోటి ఇందాక స్టోరీ ఉంది కదా, ఆ స్టోరీకి తగ్గట్టు మనకైతే ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది. సేమ్ నేమ్ లేదు ఫ్రెండ్స్, అక్కడ ప్రాంప్ట్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ చేస్తే చాలు, జస్ట్ మీకైతే ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఏం లేదు, ప్రాంప్ట్స్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే మనకు ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతాయి. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ప్రాంప్ట్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేసినట్టయితే మీకు ప్రాంప్ట్కి తగ్గట్టు ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది. ఇంకోటి అదేవిధంగా సెకండ్ ప్రాంప్ట్ అదేవిధంగా మనకు విధంగా సేమ్ సెకండ్ ప్రాంప్ట్ కూడా 3D పిక్చర్ స్టైల్ 3Dలో పెట్టుకొని రేషియో పెట్టుకొని జనరేట్ మీద క్లిక్ చేసినట్టయితే సెకండ్ ప్రాంప్ట్కి తగ్గట్టు మీకైతే ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతాయి. మీకు అక్కడ సరా పేరు నచ్చకపోతే సరా పేరు తీసేసి వేరే నేమ్ అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా నేనైతే అన్ని ఇమేజ్ అయితే జనరేట్ అయితే చేశాను. తర్వాత రన్వే ML ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ట్రై Gen 3 ఈ విధంగా ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్ట్ అని కనిపిస్తుంది, గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇమేజ్ టు వీడియో, ఇందాక మనం ఇమేజ్ అయితే క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు మనకు 1 by 1 ఇమేజ్ తీసుకొని ఇక్కడ ఇమేజ్ టు వీడియో అయితే జనరేట్ చేద్దాం. ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ ప్రాంప్ట్ ఇక్కడైతే నేను చెప్పిన విధంగా అయితే ఇవ్వండి, లేకపోతే ఇందాక మీకు చాట్‌జిపిటి క్రియేట్ చేసింది తెచ్చాను, దీని మీద పేస్ట్ అయితే చేయవచ్చు. ఒకవేళ మీకు నచ్చిన స్టైల్ రాయాలంటే రన్స్ జాయ్ఫుల్ త్రూ ద స్నో అని ఈ విధంగా రాస్తున్నాను. రాస్తే మనకు ఇమేజ్ టు వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. 100% అయ్యే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేయగానే ఇంకోటి మనకు ఇమేజ్ టు వీడియో అయితే ఈ విధంగా జనరేట్ అయితే అయిపోతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కటి రన్ జాయ్ఫుల్ త్రూ ద స్నో విధంగా అయితే రాసుకోండి. ప్రాంప్ట్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ విధంగా అన్ని ఇమేజ్ టు వీడియో అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు వాయిస్ ఓవర్, మీరు క్రోమ్లోకి వెళ్ళి దేశీ భోగాలు అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ది స్టార్టింగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఫ్రీ అంటుంది. ఇక్కడ హిందీ తెలుగు పెట్టుకోండి. తర్వాత జెండర్ ఫీమేల్ పెట్టుకోండి, మీ ఇష్టం. కేటగిరీ యానిమేషన్ పెట్టుకోండి. ఇక్కడ మనకు మ్యాటర్ అనేది ఇందాక చాట్‌జిపిటి ఇచ్చింది, ఆ చాట్‌జిపిటి దాన్ని గూగుల్ ట్రాన్స్లేట్లో తెలుగులోకి మార్చుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ టెక్స్ట్కి తగ్గట్టు వాయిస్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ రెడీ అయిపోయింది. ఒక చిన్న మంచు పర్వత గ్రామంలో 10 ఏళ్ళ అని విధంగా పైన డౌన్లోడ్ సమయం అయితే కనిపిస్తుంది. డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకు ఎడిటింగ్ అయితే చేయాలి. మీరు ఇన్‌షాట్లో కానీ క్యాప్‌కట్లో కానీ ఫిల్మోరాలో కానీ దేంట్లో అయినా చేయొచ్చు. ఇక్కడ ప్రాజెక్ట్ అయితే తీసుకున్నాను. 1 by 1 వీడియోస్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా వీడియోస్ అన్ని తీసుకున్న తర్వాత రేషియో 16:9 రేషియో అయితే పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు ఆ వీడియో తగ్గట్టు మనం ఇందాక వాయిస్ అయితే జనరేట్ చేస్తాం కదా, ఆ వాయిస్ని ఇక్కడైతే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియోని క్లియర్ కట్గా ఉండేటట్టు దీనికి కొంచెం
అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. అంటే మీరు బ్రైట్నెస్ కానీ సాచురేషన్ కానీ పెంచుకోండి. దీనికి ఏమైనా మ్యూజిక్ క్లిప్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే ఏమైనా ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. అంటే మీకు క్వాలిటీగా ఉండాలంటే కొంచెం ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ ఈ విధంగా కట్ చేసుకొని ఈ పెన్సిల్ మీద క్లిక్ చేస్తే మీకు ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ బోల్డ్ ఉంటాయి. వీటిలో మీరు ఏదో ఒకటి అంటే మూవ్ అవుతున్నట్టు కొంచెం బాగుంటుంది మీకు చూడడానికి ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ ఇచ్చినట్టయితే. ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఏదన్నా గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ స్నో పడుతున్నట్టు ఈ విధంగా తీసుకొని దీనికి క్రోమాకి అప్లై చేసినట్టయితే బ్యాక్గ్రౌండ్లో ఉన్న గ్రీన్ అంతా పోయి మనకు ఆ స్నో ఒకటే మిగులుతుంది. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన రైట్ మార్క్ అయితే ఉంటుంది, రైట్ మార్క్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు వీడియో అవుట్పుట్ ఒకసారి అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మ్యూజిక్ స్క్రిప్ట్స్ ఆడియోస్ అదేవిధంగా అన్నీ చూసిన తర్వాత మీకు పైన ఎక్స్పోర్ట్ కనిపిస్తుంది. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు 3D యానిమేషన్ కిడ్ స్టోరీస్ అయితే జనరేట్ చేయవచ్చు. మనకు వీడియో అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా చూడడానికి చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ విధంగా మీరు కూడా వీడియోస్ అయితే క్రియేట్ చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసుకోండి. చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోండి వీడియో అయితే చాలా సూపర్గా అయితే వచ్చింది. మీరు స్టార్టింగ్లో చూసిన వీడియో ఈ వీడియో సేమ్. ఈ విధంగా మీరు కూడా వీడియోస్ అయితే క్రియేట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్టయితే నేను అలాంటి వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇంకా మీకు మన ఛానల్ డైలీ ఏ టూల్స్ గురించి కానీ ఏ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో కానీ వీడియోస్ అయితే మనం చాలా చేసాం. ఆ వీడియోస్ చూసి మీరైతే ఎటువంటి కోర్స్ అయితే లేదు మన ఛానల్లో, మీరు ఫ్రీగా అయితే నేర్చుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా క్రియేట్ అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయవచ్చు. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ అయితే ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.